నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇటీవల కాలంలో ఆదిరెడ్డి అప్పారావు గారి కుమారుడు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి ఆదిరెడ్డి భవానీ గారి భర్త ఆదిరెడ్డి వాసు అభివృద్ధి పథంలో మేము రాజమహేంద్రంలో అనేక కార్యక్రమాలు నిర్వహించామనేటువంటి విధంగా ఒక కరపత్రాన్ని, రంగురంగుల కరపత్రాన్ని ప్రింట్ చేసి ప్రజల్లోకి, రాజమండ్రి నగర ప్రజానీకానికి పంపిణీ చేస్తా ఉన్నారు. కరపత్రం ఇదిగోనండి. ఇందులో గౌతమి ఘాట్, కోట్లింగాలకు సంబంధించినటువంటి ఘాట్, 3.6 కిలోమీటర్లకు సంబంధించినటువంటి గౌతమి ఘాట్, కోట్లింగాల ఘాట్, అదేవిధంగా బీసీ హాస్టల్ భవనం, వేవర్స్ కాలనీలో స్కేటింగ్ రింక్, అందరూ స్కేటింగ్ రింగ్ అంటారు, రింగ్ కాదండి, టెక్నికల్ వర్డ్. ఇట్స్ స్పోర్ట్స్లో టెక్నికల్ వర్డ్ ఏంటంటే రింక్, స్కేటింగ్ రింక్. అదేవిధంగా ఒక బ్యాడ్మింటన్ కోర్టు. ఇవి ముద్రితం చేసి ఈ కరపత్రాలని రాజమండ్రి నగర ప్రజానీకానికి మా ఆధ్వర్యంలో మేము నిర్మాణం చేసినటువంటివి, మేము నిర్మించినటువంటివి, మేము కొనసాగించినటువంటి అభివృద్ధి అని చెప్పేసి ప్రజలందరికీ పంపిణీ చేస్తూ ఉన్నారు. దీనిపైనే వ్యాఖ్యానం చేయాలని మేము పత్రికాలేఖల సమావేశం పెట్టడం జరిగింది. ఇందులో వారి ప్రమేయం వేసమంత ఎత్తైనా కూడా లేదు. సరస్వతి ఘాట్, కోట్లింగాల ఘాట్, ఈ రెండు గత పుష్కరాలకి అప్పుడు వీళ్ళు ఇప్పుడు మేము ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. పంతం శేషసాయి రజనీ గారు మేయర్గా ఉన్నారు. ఆ వేళ వీళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీలో ఉన్నారు. దీనికి వీళ్ళకి వేసమంతా కూడా సంబంధం లేదు. అలాగే బీసీ హాస్టల్, హైటెక్ బస్ స్టాండ్ ఎదురుగా బీసీ హాస్టల్ కాంగ్రెస్ హయాంలో 2012లో ప్రారంభించడం జరిగింది. ఉండవల్లి అరుణ్ కుమార్, రౌతు సూర్యప్రకాశ్రావు వారి సౌజన్యంతో ప్రారంభించారు. అప్పుడు వీళ్ళు టీడీపీలో ఉన్నారు. ఆదిరెడ్డి భవానీ గారు, ఆదిరెడ్డి వీర్రాఘవమ్మ గారు రాజమండ్రి మేయర్గా ఉన్నారు. తదుపరి 2018లో ఈయనేమో ఆదిరెడ్డి అప్పారావు గారు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అప్పుడు వీళ్ళ వియంకుడు తమ్ముడైనటువంటి అచ్చెన్నాయుడు గారు, అంటే ఎర్రనాయుడు గారు తమ్ముడు అచ్చెన్నాయుడు గారు మంత్రిగా ఉన్నారు. 2018లో అంటే అండర్ కరెంట్ తోటి కొన్ని నిధులు తీసుకొచ్చామంటారు. అంటే ఎక్కడా కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎక్కడా వీళ్ళకి ఏ విధమైనటువంటి సంబంధం లేదని నేను చెప్పడం కోసమే ఈ కరపత్రానికి సంబంధించినటువంటి మాటలు నేను చెప్తా ఉన్నాను. ఇంకా వేవర్స్ కాలనీలో స్కేటింగ్ రింక్, ఇది ఈ వాసుది కాదండి, ఇది ఆదిరెడ్డి వాసుది కాదు, పరిమి వాసుకు సంబంధించిన బ్రెయిన్ చైల్డ్. మనం ఏమన్నా అభివృద్ధి గురించి మాట్లాడాలనుకుంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడు కానీ, ఈజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్. తను ఒక నూతనంగా రాజమండ్రికి సంబంధించినటువంటి ఆ పార్కులో డెవలప్ చేసి ఆ వేవర్స్ కాలనీలో అక్కడ ప్రెస్టీజియస్ స్కేటింగ్ రింక్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాతే మన గాంధీ పార్కులో, మనం దారాపేటలో గాంధీ పార్కులో మరో స్కేటింగ్ రింక్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇకపోతే
బ్యాడ్మింటన్ కోర్ట్ అంటారు. ఈ బ్యాడ్మింటన్ కోర్టు విజయరామరాజు గారు అని చెప్పి మన మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు. ఆయన ప్యాషన్ తోటి, అంటే వై బికాజ్ హీజ్ అ స్పోర్ట్స్ మ్యాన్, బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడైన ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఆయన మున్సిపల్ కమిషనర్గా ఉండగా ఆయన ఏర్పాటు చేసినటువంటిది. అంటే ఇక్కడ ఏవైతే ముద్రితంతో వీళ్ళు ముందుకొచ్చి ఈ అభివృద్ధి అంతా మాదని అంటున్నారు, ఇందులో ఏ కోణాన్న ఏ కోసాన్న వీళ్ళకి ఏదైనటువంటి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం లేదు. ఏదో పక్కింట్లో పిల్లడు పడితే ఇక్కడ కూర్చొని తప్పడు కొట్టేయడం ఏంటండి? అసలు వీళ్ళకి సంబంధమే లేదు. ఇవాళ రాజమండ్రిలో అభివృద్ధి అనేటువంటిది ఒక నూతన ఉత్సాహంతో, ఒక నూతన వరవడితోటి, ఒక సైంటిఫిక్ అప్రోచ్ తోటి రాజమండ్రిలో ఉన్నటువంటి ఉరుకుల పరుగుల ప్రపంచానికి ఒక ఆట విడిపుగా ఉండాలి రాజమహేంద్రవరం అని చెప్పేసి ఆలోచన చేసి భరత్రామ్ ఎక్కడో అటకెక్కేసినటువంటి ఫ్లైఓవర్ను కూడా తీసుకొచ్చి అనుమతులతోటి ఈవేళ మనందరికీ అవసరం. ఏదో ఒక సమయంలో మనం మోరంపూడి మీదుగా మనం రాజమండ్రి నుంచి బయటకు వెళ్తూ ఉంటాం, లేకపోతే బయట నుంచి రాజమండ్రికి వచ్చేటువంటిది ప్రధాన కూడలు ఈవేళ రాజమండ్రిలో మోరంపూడి హైవే మీద ఉంది. దానికి సంబంధించినటువంటి ఆ ఫ్లైఓవర్ని తీసుకొచ్చి, అదే ఫ్లైఓవర్ కట్టాలంటే కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఒక సైట్ ఉండాలి. ₹1 నయా పైసా కూడా తీసుకోకుండా తన మార్గాని ఎస్టేట్స్లోనే ఎరెక్షన్ వర్క్ చేస్తూ, కన్స్ట్రక్షన్ డైస్ వేస్తూ, ఒక ప్రక్కన ప్రజాప్రతినిధిగా కొనసాగుతూనే అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి దాన్ని పర్యవేక్షణ చేస్తూ, ఒక వర్కర్లా, ఒక కూలీలా, ఒక కళాశీల ప్రజలు ఇచ్చినటువంటి నాకు ఈ అవకాశం ఏదైతే ఇచ్చారో ప్రజలకు నేను ఏదో ఒకటి చేయకపోతే కుదరదని చెప్పేసి ఆలోచనతోటి భరత్రామ్ అనేటువంటి వ్యక్తి కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నటువంటి సందర్భాన్ని పర్యవేక్షిస్తూ రోజు అలా ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడల్లా ఈ వంతెన ఎన్ని అడుగులు వర్కౌట్ అవుతుంది, ఎలా డిగ్ చేస్తున్నారు, ఎలా ఎరెక్ట్ చేస్తున్నారు, ఏ విధంగా మౌలు చేస్తున్నారు, ఇవన్నీ చూసుకుంటూ ఇవాళ రాజమండ్రిని ఒక నూతన ఉత్సాహంతో పరుగులు ఎత్తిస్తా ఉన్నాడు. మన కళ్ళెదురుగుండా కనపడుతుంది, కాదనలేనటువంటి వాస్తవం అది, వాతావరణం అది. పక్కన పుష్కర్ ప్లాజా ఎంత ఏ విధంగా ఉండేదో మనందరికీ తెలుసు. మామూలుగా గోదావరి స్టేషన్ నుంచి ఇలా బయటకు వచ్చేటప్పటికి, లేకపోతే పుష్కరాల నుంచి ఇలా బయటకు వచ్చేటప్పటికి అక్కడ ఏ విధంగా వాతావరణంతో ఉండేదో, ఎంత మురికిగా ఉండేదో, నిరుపయోగంగా ఉన్నటువంటి రైల్వే ప్లేసుల్ని ప్రజా ఉపయోగకరంగా తీర్చిదిద్దడంలో ఒక భరత్రామ్ కొత్త వరవడిని తీసుకొచ్చాడు. చిత్రాంగి గెస్ట్ హౌస్ దగ్గర ఎప్పుడో కాటన్ మహాశయుడికి సంబంధించినటువంటి సమాధులు ఉంటే ఆ ప్రాంతం చాలా నిరుపయోగంగా ఉండేది, ఎవరికి ఉపయోగకరం కాని ప్లేస్ అది. ఇవాళ దాన్ని ఒక యోగా పార్క్గా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. గోదావరి మనందరికీ మన అమ్మ గోదావరి మాత. ఇవేళ వరకు గోదావరిని మనం ఎవరో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పెద్దగా వినియోగించలేదు. ఈ గోదావరి ఘనతనే తెలియజెప్పేటువంటి విధంగా దీని మీద ఒక ప్రాజెక్ట్ని తీసుకొస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి రేపు ట్యాంక్ బండ్ తరహాలో ఒక వేస్ట్ వాటర్ ఉన్నటువంటి హైదరాబాద్లోనే ఒక ట్యాంక్ బండ్, ఒక అందమైనటువంటి ట్యాంక్ బండ్ కట్టడం జరిగింది. మనం అందరం ఆ ట్యాంక్ బండ్ హైదరాబాద్ అనే ట్యాంక్ బండ్ చూడడానికి కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఆ ప్రక్కనే సాలార్జంగ్ మ్యూజియం. దానికన్నా గొప్పగా తీర్చిదిద్దడం కోసం ఇవాళ ఒక ఆలోచన చేస్తా ఉన్నాడు. అదేవిధంగా ఈట్ స్ట్రీట్, అలాగే హ్యాపీ స్ట్రీట్, రాజమండ్రి అనేకమైనటువంటి ఫౌంటైన్స్, వాటర్ ఫౌంటైన్స్. అదేవిధంగా వై జంక్షన్ నుంచి మనకు లాలా చెరువు వరకు గ్రాండ్ ట్రంక్ రోడ్ అని చెప్పేసి నిర్భయంగా గాంధీ గారి కన్న కళలు ఏంటంటే ఈవేళ ఆడపిల్లలు
అర్ధరాత్రి 12 గంటలకు కూడా నిర్భయంగా నడవాలనేటువంటి ఆలోచన గాంధీ గారికి సంబంధించినటువంటి ఆలోచన. గాంధీ గారి లాగా ఈవేళ మనం రాత్రి 2 గంటలకు వెళ్ళినా, 3 గంటలకు వెళ్ళినా, లేదా 12 గంటలకు వెళ్ళినా, 1 గంటకు వెళ్ళినా దేదీప్యమానంగా వెలిగేటువంటి లైట్లు ఉన్నాయి. ఇవన్నీ ఖమ్మాల చెరువు పార్కు, దండి మార్చ్, సుబ్రహ్మణ్య మైదానం, మనందరం చాలా కాలం చూస్తూ ఉండేటువంటి వాళ్ళు. సుబ్రహ్మణ్య మైదానం కూడా ప్రజా ఉపయోగానికి తీసుకురావడం కోసం ఈవేళ ఒక కాస్మోపాలిటన్ సిటీ లాగా ఈ రాజమహేంద్రవరం ఒక పెద్ద పల్లెటూరు లాగా ఉంటుంది ఒకప్పుడు. దీన్ని పేరుకే నగరం కానీ నగరంలా రూపుదిద్దాలని అంటే కొత్త ఆలోచన చేయాలని చెప్పేసి భరత్రామ్ ఒక నూతన వరవడితో ముందుకెళ్తున్నటువంటి సందర్భం. ఆహ్వానిద్దాం, ఊరు అభివృద్ధి కోసం విమర్శిద్దాం, ఊరు అభివృద్ధి చెందాలనేటువంటి విధంగా పోటీ పడదాం, విమర్శిద్దాం. సద్విమర్శ కావాలి, ప్రజలకు ఉపయోగకరంగా ఉండగలగాలి. అంతేగాని వ్యక్తిగతంగా మొన్న రామకృష్ణారెడ్డి ఎవరో ఒక ఆయన ఎక్కడో డ్రగ్స్కి సంబంధించిన దాంట్లో ఉంటే దొరికాడట. విక్రమరెడ్డి, ఏదో రెడ్డి, విక్రమరెడ్డి, సుబ్బారెడ్డి గారి దగ్గర, విజయసాయి రెడ్డి గారి దగ్గర, అదేవిధంగా భరత్రామ్ దగ్గర నిలబడి ఫోటోలు తీసుకున్నాడట. ఎవరెవరో వస్తూ ఉంటారు, ఫోటోలు తీసుకుంటారు. ఒకసారి సెలబ్రిటీ అయిన తర్వాత ఆ విక్రమరెడ్డికి భరత్రామ్కి లింక్ ఉందని చెప్పేసి వార్తాపత్రికల దగ్గర కానీ, ఎలక్ట్రానిక్ మీడియా దగ్గర కానీ, లేకపోతే సోషల్ మీడియాలో కానీ చాలా పరుషంగా మాట్లాడడం జరిగింది. వాసు, రాజకీయాలు చేద్దాం, మనందరం రాజకీయాల్లో ఉండాలి, రాజకీయాలు చేద్దాం. చదువుకున్నటువంటి వ్యక్తులుగా రాజకీయాలని ఒక కొత్త పంతలు తొక్కించాలనేటువంటి ఆలోచనతో ఊరు బాగు కోసం చేద్దాం. వ్యక్తిగత విమర్శలు అనేటువంటి కరెక్ట్ కాదు. అలాగే చూస్తే నేరస్తులు ఎంతమంది మీ దగ్గర ఉన్నారు. ఏంటంటే సెలబ్రేట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా సెల్ఫీ కల్చర్ వచ్చింది కదండి. ఒక సెల్ఫీ తీసుకుంటాడు, నేను భరత్ను కలిశానంటాడు. సెల్ఫీ తీసుకుంటాడు, నేను ఆదిరెడ్డి అప్పారావుని కలిశానంటాడు. సెల్ఫీ తీసుకుంటాడు, లేకపోతే ఇతరులను కలిశానంటాడు. సహజంగా సెల్ఫీ కల్చర్ అనేటువంటిది ఒకటి ఈవేళ జనంలో వచ్చేసింది. అందరి దగ్గర సెల్ ఫోన్ ఉంది, ఆ సెల్ ఫోన్తో ఒక ఫోటో తీసుకుంటూ ఉంటారు. నేరాన్ని మనం ఎంకరేజ్ చేయం కదా. ఇలా ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు ఇంకొకటి అంటే అసలు బ్లండర్ ఏంటంటే రాజమండ్రి ప్రజానీకం చాలా ఇంటలెక్చువల్ పీపుల్, ఒక రవర్ కల్చర్ని అడాప్ట్ చేసుకున్నటువంటి జనరేషన్ ఇది. ఒక జాంపాక్ మెజారిటీ తోటి మీ అమ్మాయిని కాదు నెగ్గించింది ఎర్రనాయుడు గారి కూతురు. చారిత్రాత్మకంగా రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఒక 40-50 ఏళ్లగా రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి అమ్మాయి అప్పారావు గారి కోడలైనప్పటికీ ఎర్రనాయుడు కూతురే గుర్తొచ్చింది. ఎర్రనాయుడు కూతురుగా ఈవేళ ఒక విజయ పతాకాన్ని, ఒక మ్యాండేట్ ఇస్తే ప్రజలు ఏమైపోయింది అమ్మాయిని ఏం చేశారు మీరు? మా ఎమ్మెల్యే కనపడట్లేదని చెప్పేసి ప్రకటన ఇవ్వాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి ఈవేళ రాజమండ్రి ప్రజానీకాన్ని మీరు తీసుకొచ్చారు, ఆ అవసరంలోకి నెట్టారు. పురుషాధిక్య సమాజంలో ఈ పురుషాధిక్య సమాజం మంది స్త్రీని అణిచివేస్తున్నారు అనడానికి నిలువెత్తు నిదర్శనమే ఈవేళ ఆదిరెడ్డి భవానీ కనపడకపోవడం. అంటే ఎంత చారిత్రాత్మకమైన, లేకపోతే ఎంత రాజకీయ చైతన్యం ఉన్నటువంటి, ఎప్పటి నుంచి ఉన్నటువంటి సీనియర్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి అమ్మాయి అయినప్పటికీ ఆదిరెడ్డి భవానీ అంటే మీరు పక్కకి నెట్టేశారు అమ్మాయిని. సీజావు మా ఎమ్మెల్యే, మా రాజమండ్రి ప్రజానీకానికి సంబంధించినటువంటి రాజమహేంద్రవరం నిగ్రహం అంటే చిన్న విషయం. ఎక్కడి నుంచో వచ్చింది, మీరు కూడా ఎక్కడి నుంచో వచ్చే మైగ్రేట్ అయ్యారే. మైగ్రేషన్ అనేటువంటి ఇట్స్ న్యాచురల్ యాక్టివిటీ. మానవ పరిణామ క్రమంలో అందరూ మైగ్రేట్ అయ్యే వస్తూ ఉంటాం. మైగ్రేషన్ అనేటువంటి సృష్టి రహస్యం కూడా. బుచ్చి చౌదరి గారు అవనివ్వండి, లేకపోతే ఆదిరెడ్డి అప్పారావు అవనివ్వండి, లేకపోతే ఇతరులు చాలా మంది ఇక్కడికి అంటే ఈవేళ కాబట్టి అంతకు ముందు ఎప్పుడో మైగ్రేట్ అయినాడు. అంటే ఎక్కడైతే వనరులు ఉంటాయి ఎక్కడ, అదే చెప్తున్నాను. మైగ్రేషన్ అనేటువంటిది అది ఒక
అంటే మేమైతే ఈ జిల్లాలో ఉండండి, ఏ జిల్లా నుంచి రాలే, ఈ పక్కనే మామూలు కోతవేడి దూరం నుంచి వచ్చాం, అయితే ఇక్కడే పుట్టినోళ్ళు. అది మైగ్రేషన్ అనేటువంటిది అది సహజంగా జీవ పరిణామ క్రమంలో జరిగేటువంటి వనరులు ఎక్కడుంటే అక్కడికి రచ్చపోతాం. కొంతమంది కోడలుగా వస్తారు. సరే, కోడలుగా వచ్చినటువంటి అమ్మాయి ఎక్కడ కనపడకుండా పోయింది, ఎందుకు అమ్మాయిని రాజమండ్రి రాజకీయాల్లోకి మీ ఐడెంటిటీ కోసం, మీ అవసరం కోసం మీరు టికెట్ ఇప్పించుకొని ఇవాళ ఎరాడికేట్ చేసేసారు ఈ అమ్మాయిని, ఆదిరెడ్డి భవానీ. దయచేసి మేము ఒకటే చెప్తా ఉన్నాం, రాజమండ్రి ప్రజానీకాన్ని మభ్యపెట్టబోకండి. ఒక చరిత్ర ఉంది, రాజమహేంద్రవరానికి ఒక చరిత్ర ఉంది, ఒక 1000 ఏళ్ల కల్చర్. ఆ 1000 ఏళ్ల కల్చర్కి సంబంధించిన చరిత్రని దయచేసి ఎరాడికేట్ చేయబాకండి. అంటే ఒక ఎమ్మెల్యే కూడా పురుషాధిక్య సమాజాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితి మీ ఇంట్లో క్రియేట్ చేశారనమాట. సాక్షాత్తు ఎర్రనాయుడు కూతురు. అంటే ఒక గొప్ప నాయకత్వాన్ని నిర్వహించినటువంటి, తెలుగుదేశం పార్టీలో ఒక గొప్ప నాయకత్వాన్ని నిర్వహించినటువంటి ఒక గొప్ప కుటుంబాల నుంచి వచ్చినటువంటి అమ్మాయిని కూడా మీరు ఇవాళ కనపడకుండా చేసేశారు మీ నాయకత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం. మీరు వైసీపీలో ఉండగా జరిగినటువంటి కార్యక్రమాల్ని మీ అభివృద్ధి ఖాతాలో వేసుకొని ఒక తూతూ మంత్రంగా మామూలుగానేమో ఒక కరపత్రాన్ని వేసి ప్రజలను మభ్యపెట్టవాకండి. ప్రజలు చాలా ఇంటలెక్చువల్ కాన్సెప్ట్ ఉన్నవాళ్ళు, ఆలోచన పనులు. రాజమండ్రి ప్రజానీకాన్ని మిస్గైడ్ చేయబాకండి. థ్యాంక్ యూ.